హలో అండి అందరికీ ఈరోజైతే జుట్టుకోడి కర్రీ చేశానండి. సేమ్ నాటుకోడి టైప్లోనే ఉంటుందండి ఈ కర్రీ కూడా. ఏం లేదండి, జుట్టుకోడిని తీసుకొచ్చుకొని మంచిగా 3-4 టైమ్స్ క్లీన్ చేసేసుకొని మంచిగా ఒక జల్లీలో వేసేసుకోవాలండి. కర్రీ కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఆయిల్లో, తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో దాన్ని అందులో వేసేసి వాటర్ పోయే వరకు కాసేపు ఉడకనివ్వాలండి. ఇలా మంచిగా ఉడికాక అందులోని వాటర్ మొత్తం వెళ్ళిపోయే వరకు మనం దీన్ని కుక్ చేయాలి. ఇందులో మొత్తం వాటర్ అయిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు, మెంతి కూర అండ్ కొత్తిమీర కూడా వేసేయాలండి. మెంతి కూర ఫ్లేవర్ అంతా ఈ చికెన్కి పడితే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని మెంతి కూర వేసేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లిలోని పచ్చి వాసన వెళ్ళేంత వరకు దాన్ని కుక్ అవ్వనివ్వాలండి. తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసి ఒక్క 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 10 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఎందుకంటే ఇది మటన్ కన్నా కూడా హార్డ్గా ఉంటుంది, తొందరగా ఉడకదు, అన్నీ బోన్సే ఉంటాయి కాబట్టి. అలా వేసి ఒక 10 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసేసి టమాటా, కొత్తిమీర వేసి ఇంకొక 3 విజిల్స్ రానివ్వాలండి. ఒక 3 విజిల్స్ వచ్చాక ఇందులో గరం మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ జుట్టుకోడి రెడీ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.